జీహెచ్ఎంసీలో రామ్కీ కంపెనీ దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చెత్త సేకరణలో రామ్కీయే మొత్తం కీలక పాత్ర పోషిస్తుంది. దాంట్లో చెత్తతో పాటుగా ఎక్కువగా మట్టి నింపి వెయిటేజ్ తూకంలో కూడా అన్యాయం చేస్తున్నారని, వేల కోట్ల రూపాయలు అక్రమంగా రామ్కీ దోచుకుంటుందని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ నాయకులు, కార్మికులు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి జీహెచ్ఎంసీ నాయకులు గోపాల్ ఉన్నారు. అన్న చెప్పండి, రామ్కీ వాళ్ళు కూడా గత చాలా సంవత్సరాలుగా ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా రామ్కీ మాత్రం జీహెచ్ఎంసీలో పాగా వేసుకుని ఉంది. వాళ్ళ అన్యాయాలను, అక్రమాలను కూడా ఇప్పుడు వచ్చిన నాయకులు కానీ అధికారులు కానీ చూసి చూడనట్టు కూడా వివరిస్తుంది. దీనిపైన ఏమంటున్నారు సార్? ఇది చాలా దారుణం. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అది రామ్కీ కంపెనీ, అదంతా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యక్తిది, ఆంధ్ర అయినది. అయితే ఆంధ్రలోనే దాన్ని రద్దు చేసిరు. మరి తెలంగాణలో ఎందుకు కొనసాగిస్తారో నాకు అర్థమవుతలేదు. అగ్రిమెంట్ కూడా 2008 ఆంధ్రలో జరిగిన, ఆంధ్రప్రదేశ్లో జరిగిన అగ్రిమెంట్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. బీహార్ వాళ్ళను, ఒరిస్సా వాళ్ళను తీసుకొచ్చి ఆ రామ్కీ సంస్థను మీరు చూడండి, ఔరంగాబాద్లో రద్దు చేసిర్రు, చెన్నైలో రద్దు చేసిర్రు, ఢిల్లీలో రద్దు చేసిర్రు, ముంబైలో రద్దు చేసిర్రు. అసలు ఎక్కడెక్కడైతే అగ్రిమెంట్ అయిందో అదంతా రద్దు చేసిర్రు. ఎందుకు రద్దు చేసిరంటే రామ్కీ వాళ్ళు గొప్పగా చెప్తారు, క్లీన్ అండ్ గ్రీన్ చూపిస్తాం, శుభ్రం చూపిస్తాం, బిన్లెస్ సిటీ చూపిస్తాం అని వాళ్ళ నోటికి వచ్చినట్టు చెప్తారు. కానీ వాస్తవానికి ఎంతో మంచిగా ఉన్నటువంటి, శుభ్రంగా ఉన్నటువంటి హైదరాబాద్, ఆ రోజు అమెరికా కంటే కూడా హైదరాబాద్ బాగుండే రామ్కీకి ఇచ్చే ముందు. రామ్కీకి ఇచ్చినాక ఈ హైదరాబాద్ పోయి చెత్తబాదుగా మారింది. ఎందుకంటే వాళ్ళకి పనిచేసే అవగాహన లేదు. నేను నిన్న మొన్న చదివిన బడంగ్పేట్ మున్సిపల్లో ఏదో విజిలెన్స్ అదైంది ఇదైంది అని. అసలు వాస్తవానికి సెంట్రల్ విజిలెన్స్ నుండి, సెంట్రల్ ఈడీ నుండి, సెంట్రల్ ఏసీబీ నుండి రామ్కీ మీద విచారణ జరిపించాలి. ఎందుకంటే సగం కంటే ఎక్కువ మట్టి తీసుకోబోతున్నారు బండ్లల్లో, కొంచెం చెత్త తీసుకోబోతున్నారు, మొత్తం మట్టి. ఆ మట్టి తూకం వేస్తున్నారు. ఆ తూకం వేసి 8,000, 9,000 మెట్రిక్ టన్నుల చెత్త పైసలు తీసుకుంటున్నారు ఫర్ డే. అది కూడా ఎంత మెట్రిక్ టన్? ఒక మెట్రిక్ టన్కి 2,200, 2,300 రూపాయలు తీసుకుంటున్నారు. వాస్తవానికి జిహెచ్ఎంసీ పనిచేస్తే 450 రూపాయలు, 350 నుండి 450 రూపాయలు ఒక టన్ ఈజీగా తీసుకుపోతుంది మా జిహెచ్ఎంసీ. ఇక్కడ చాలామంది ప్రజలు రకరకాల ఇబ్బంది దీంతో. స్వచ్ఛ ఆటోలు రావడం, ఆ స్వచ్ఛ ఆటోలు సడన్గా ఆగిపోవడం, ఈ రామ్కీ మా ఉద్యోగులతో కలిసి ఆపేయడము. ఈరోజు చూడండి, అంతా కూడా సిఎన్టీ, కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇంటింటికి తిరిగే ఆటోలే రామ్కీ చేస్తుందంట. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బిడ్డలాలు స్వచ్ఛ ఆటో వాళ్ళకి ఈరోజు శాలరీ లేదు, ఈఎస్ఐ పిఎఫ్ లేదు, ఎటువంటి బెనిఫిట్ లేదు రామ్కీతో కానీ జిహెచ్ఎంసీ. అయినా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, తెలంగాణ కుటుంబాలు ఏవైతే వాళ్ళకు 10వ పరకను ఇస్తారో దాని మీద వాళ్ళ జీవితాలు దాదాపు 5,000 నుండి 7,000 మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. చెత్త ఏరుకునేటోళ్ళు ఉంటారు, స్వచ్ఛ ఆటో నడిపేటోళ్ళు ఉంటారు, దాని మీద 2 క్లీనర్లు ఉంటారు. వీళ్ళందరికైతే బతుకు తెరువు అయింది కదా. అటువంటి బతుకు మీద కూడా ఇలా రామ్కీ వాళ్ళ కడుపు మీద కాలు పెట్టబోతుంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వం అన్నది ఆ రోజు ఇది ప్రజల పాలన, ప్రజల కోసమే వచ్చినటువంటి ప్రభుత్వం అని. మరి ఇలా ప్రజలకు బెనిఫిటా రామ్కీతోటి? పోనీ జిహెచ్ఎంసీకి బెనిఫిటా, ప్రభుత్వానికి బెనిఫిటా? రామ్కీకే బెనిఫిట్. వేలాది కోట్లు దొంగతనం అయిపోయింది, ఇంకా దొంగతనం జరుగుతున్నది, అందరికీ తెలుసు జరుగుతున్నదని. నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా, వెంటనే కమిషనర్ గారికి సిఎన్టీ దానికి ఇవ్వద్దు. కలెక్షన్ ఏదైతే డోర్ టు డోర్ ఉందో ఖచ్చితంగా రామ్కీకి ఇవ్వద్దు, వాళ్ళని ఆపాలే. భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఎట్లయితే రద్దు చేసిరో అదే మాదిరిగా హైదరాబాద్లో కూడా రద్దు చేయాలి. రామ్కీ అనేది ఒక పెద్ద స్కామ్. అది ఏంటంటే అసలు గతంలో మాకు ఒక సెల్కో కంపెనీ అని ఉండే, మా దగ్గరికి ఒక టన్ చెత్త తీసుకొని 20 రూపాయలు జిహెచ్ఎంసీకి ఇచ్చేది. కానీ ఈరోజు మా ప్రాపర్టీ 400 ఎకరాల భూమి ఇలా కీసరల మా జిహెచ్ఎంసీది. అది మా డంపింగ్ యార్డ్లు, మా వెహికల్లు, మా బండ్లు, మా డంపింగ్ స్టేషన్లు, మా పార్కింగ్ యార్డ్లు అన్నీ కూడా రామ్కీ తీసుకొని ఇక్కడ పనిచేసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు జీవితాలు త్యాగం చేసినటువంటి లేబర్లని రోడ్డున పడేసి ఈరోజు రామ్కీ చెలరేగిపోతుంది. నేను ఒక్కటే చెప్తున్నా, అందరం తిరగబడతాం, ఖచ్చితంగా ఈ రామ్కీ తగిన బుద్ధి చెప్తాం. మేము కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, ఏదైతే కలెక్షన్ ఉందో డోర్ టు డోర్ అది ఖచ్చితంగా ఆపేయాలి, స్వచ్ఛ ఆటో వాళ్ళకే ఇవ్వాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, హైదరాబాద్ని మొత్తం కూడా అష్టదిగ్బంధన చేస్తాం. అంటే ఇప్పుడు రామ్కీ ఇంత పెద్ద వ్యవస్థ జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు, ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కూడా రామ్కీకి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? చాలామంది కూడా ఎంప్లాయీస్ ఉన్నారు జిహెచ్ఎంసీలో, వాళ్ళందరినీ కూడా వాడుకుంటే జిహెచ్ఎంసీకి ఆదాయం మిగులుతుంది కదా. జిహెచ్ఎంసీకి అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఎంత మంచి ఆదాయం వస్తుందంటే నేను ఖచ్చితంగా చెప్తున్నా, 28 సంవత్సరాలు ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్షన్లో పనిచేసినటువంటి నా అనుభవంతో చెప్తున్నా,
ఇవాళ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, హైదరాబాద్ మున్సిపల్, ఈ మూడిట్లని ఈజీగా నడిపించేంత బడ్జెట్ మనకు రావాలంటే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ని జిహెచ్ఎంసీ వదులుకోవద్దు. ఈ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ జిహెచ్ఎంసీకి ఒక పెద్ద అక్షయ పాత్ర లాంటిది. మీరు ఎంత చేసినా కూడా దీని ఉన్నటువంటి ఇన్కమ్ ఇంకా దేంట్లో లేదు. మరి ఆ రామ్కీ కంపెనీ ఎవరెవరితో మత్తబులు కలిపి ఎంతమందికి చేతులు నానుతుండో తెలియదు. కానీ దీంతో జిహెచ్ఎంసీకి విపరీతమైన నష్టము, జిహెచ్ఎంసీ ప్రజలకు నష్టము, జిహెచ్ఎంసీకి నష్టము. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది అధికారులు రామ్కీకి పనిచేయడం, జీతం మాత్రం జిహెచ్ఎంసీ దగ్గర తీసుకోవడం. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇలా కలిసి ఉన్నారు. వాళ్ళందరూ కలిసి మన హైదరాబాద్ ప్రజలకి, మన హైదరాబాద్కి అందరిని కలిసి లాస్ చేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, రేపు పొద్దున కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి. ప్రజల ముందుకి ఏ మొహం పెట్టుకొని పోతారు? ఇలా చేసేది దోపిడీ. అందరికీ తెలుసు, అన్ని రాష్ట్రాలు రద్దు చేసిరు. ఈడొక దోపిడీ నడుస్తుంది. ఈ దోపిడీని కనుక అరిగట్టకపోతే ఈ జిహెచ్ఎంసీ ప్రజలకు రాబోయే రోజులలో అసలు జిహెచ్ఎంసీ ఏం పనిచేయలేదు. ఎందుకంటే ప్రధానమైనటువంటి సింహభాగమైనటువంటి బడ్జెట్ ఈ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుండే జిహెచ్ఎంసీకి వస్తుంది. ఇలా మల్కాజ్గిరి నడవాలన్నా, సైబరాబాద్ నడవాలన్నా, జిహెచ్ఎంసీ నడవాలన్నా ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఖచ్చితంగా జిహెచ్ఎంసీకే ఉండాలి. రామ్కీకి ఇవ్వద్దు, దాన్ని రద్దు చేయాలి. దానివల్లనే జిహెచ్ఎంసీ బాగుపడుతుంది. లేకపోతే ప్రజలకు, ఉద్యోగులకు, జిహెచ్ఎంసీకి అందరికీ కూడా ఇబ్బందులు రాకపోతే చూడండి మీరు ముందు అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్ కూడా మేము అధికారంలోకి వస్తే రామ్కీని రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడున్న సీఎం కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. వీళ్ళందరూ అధికారంలోకి వచ్చినా కూడా రామ్కీ చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకని అట్లా? ఖచ్చితంగా దీంట్లో ఏదో మతలబు ఉన్నది, 100% మతలబు ఉన్నది. లాస్ అవుతుందని తెలిసి కూడా నేను ఒక్కటే మాట చెప్తున్నా సూటిగా, దీనివల్ల గతంలో టీఆర్ఎస్ ఓడిపోయిందంటే ఇట్లా ప్రైవేట్ సంస్థలతో చేయగలిపినందుకు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్కు అదే అట్లాంటి దెబ్బ తగలబోతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఎందుకంటే సత్యాన్ని ఎవ్వరూ దాచలేరు. ఇలా గ్రేటర్ ప్రజలందరికీ తెలుసు. అసలు చెత్తగా మొత్తం ఎక్కడ చూసినా అక్కడ చెత్త కనబడుతుంది, ఎక్కడ చూసినా అక్కడ దరిద్రంగా ఉంది. ఇంతకుముందు రామ్కీ రాకముందు సిటీ చాలా బాగుండే. ఎక్కడనో ఒక బిన్ ఉంటుండే, ఆ బిన్లో చెత్త ఉంటుండే. ఈ రామ్కీ ఏమన్నది, బిన్లెస్ సిటీ చేస్తా అన్నది. చేస్తా అని చెప్పి బిన్స్ అన్ని తీపిచ్చేసి, ఆ డంపర్ బండ్లు తీపిచ్చేసి చెత్త బాధగా మార్చింది. నేను ఖచ్చితంగా చెప్తున్నా, గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పడుతుంది. రామ్కీ చేస్తున్న అరాచకాల్లో ఇదొక సింహభాగం అని చెప్పుకోవచ్చు. రామ్కీ చాలా అరాచకాలు చేస్తున్నా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళకు ఒత్తాసే పలుకుని తప్పించి కార్మికుల సంక్షేమము, జిహెచ్ఎంసీ అభివృద్ధి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రామ్కీని జిహెచ్ఎంసీ నుంచి తొలగించి జిహెచ్ఎంసీ ఉన్న కార్మికులను, ఉద్యోగులను కూడా వాడుకుంటే జిహెచ్ఎంసీకి ఆదాయపరంగా కూడా చాలా లాభాలు వస్తాయని కూడా చెప్తున్నారు. మన శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.